చిన్నశంకరంపేట మండలం అంబాజీపేట అంగన్వాడీ కేంద్రం నుంచి అక్రమంగా పాల ప్యాకెట్లు పిల్లలకు అందించే మురుకులు బ్యాగులో తరలిస్తుండగా గ్రామస్తులు చూసి పట్టుకుని పాల ప్యాకెట్లను తిరిగి అంగన్వాడీ కేంద్రానికి అందించిన ఘటన చోటు చేసుకుంది. అంగన్వాడీ టీచర్ కుమారుడైన అతను పాల ప్యాకెట్లు బ్యాగులో పెట్టుకుని తరలిస్తుండగా గ్రామస్తులను చూసి పట్టుకుని విచారిస్తుంటే దురుసుగా ప్రవర్తిస్తూ బెదిరింపులకు పాల్పడ్డట్టు గ్రామస్తులు తెలిపారు. అక్రమాలకు పాల్పడ్డ అంగన్వాడీ టీచర్ పై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ విషయంపై అంగన్వాడీ సూపర్వైజర్ అంజమ్మ వివరణ కోరగా సోమవారం విచారణ జరిపి అక్రమానికి పాల్పడ్డ అంగన్వాడీ టీచర్ పై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. దొరికింది కాబట్టి పట్టుకున్నాం, దొరకకపోతే ఒంటి వెళ్ళిపోతుంది కదా. చూసిన మాట ఇచ్చిపోయాడు, మాకు దొరికింది పట్టుకున్నాం ఈరోజు అంతే. ఆమె తర్వాత ఏది కొట్టమైంది ఏం లెక్క మాకు సంబంధం లేదు. దొరికినాడే దొంగ. ఇంతకుముందు అది మాకు ఎప్పుడు అయితే ఏం సంబంధం లేదు సార్. ఈ రోజు నుంచి లెక్క మాకు ఈరోజు దొరికింది లెక్క. చూడంగానే ఏం చేసిండు, రిటర్న్ వచ్చి ఇచ్చిండు. ఇచ్చి బయటకు వెళ్ళాక ఏమంటాడు, మీరు శివండుకు రారా రారి పండుగ తొక్కుకున్నప్పుడు పోతుండు. మరి అలా అంబాయిపేట విలేజ్లో వాళ్ళ అమ్మ స్కూల్ చెప్తుంది, వాళ్ళు చేకుంటూ ఉంటారు. మేము వినాలి పోతాం చేకుంటాం, ఎప్పుడు డే నైట్ ఉంటాం. వాళ్ళు ఎప్పుడు మరి అటాక్ చేసేది తెలియదు మాకు. ఎట్లా మరి ఇది పండుగ తొక్కుతాడు అంటే రేపు ఇంకేదైనా అయితే చేస్తారంట. ఊళ్ళకెళ్ళి వస్తున్నా ఆల్రెడీ వీళ్ళిద్దరు ముగ్గురు మధు ఒక బ్యాగ్ పోవాలంటే ఏంటి అంటే ఇట్లా ఒక బైక్ దగ్గర పోవాలంటే అంటే నేను పోయినా అసలు కాల్ బ్యాగ్ తీసుకొని వచ్చినట్టు అయితే నేను పోయిండు కాదు ఇక రానన్న వచ్చిండు. చూసిన అయితే పాల డబ్బాలు వెళ్ళినాయి. ఇవి ఏందన్నా ఇవంటే నేను ఇంకా చెక్ చేసుకో, నువ్వు నీ ఇష్టం చెక్ చేసుకో అన్నాడు. చెక్ చేసుకుంటే అందులో పాల డబ్బాలు ఉన్నాయి, జర మురుకులు ఉన్నాయి. అయితే కొంట పోవద్దు కదా అంటే సరే అని మళ్ళీ అయితే బండి తిప్పుకొని వచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడ కొడుకుని మళ్ళీ వీళ్ళకు లోపల పంపించిండు. ఆ వీడియో కూడా ఉంది. లోపల పంపించి గాడి గంట దూరం పైన బండి ఆపుకొని మీ అబ్బాయిపేట సరే పండుగ తొక్కుతా చూడండి ఇక్కడ అది అని డైరెక్ట్ అంటుంది. వీడియో తీయాలంటే తీసిన పడేలా అని చెప్పిన నేను కూడా. ఇప్పుడు